హలో హాల్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు గోంగూర పులావ్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి. అవి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. వీటిని కూడా గోల్డ్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించి దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వీటిని బాగా వేపుకోవాలి. తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు, ఒక మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకోండి. దీంట్లోనే టమాటాలు మగ్గడానికి కొంచెం సాల్ట్, తర్వాత నీట్గా కడిగి పెట్టుకుని గోంగూర వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి. మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకుందాం. మళ్ళీ మూత తీసి చూస్తే చూసారా కొంచెం మగ్గింది. దీన్ని బాగా ఒకసారి కలుపుకోండి. అడుగు అంటుకోకుండా బాగా కలుపుకోవాలి. చూసారా ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోనే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. అంటే నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అందుకే 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇలా మరిగిన తర్వాతే రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకోవడమే. 3 విజిల్స్ వస్తే చాలండి, అంతే. చూసారా గోంగూర పులావ్ ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.